ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఎవరి దగ్గరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటే ఆ టీచరు ఆ ఓనరు ఒక్కడే అయ్యి ఉండాలి. అప్పుడు మీకు 100% న్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మొబైల్ షాప్ మీదే, మీరు నైట్ 10 o'clockకి వెళ్ళిపోతుంటే ఒకడు వచ్చి ఒక డిస్ప్లే ఏమన్నాడు, మీ దగ్గర ఆ డిస్ప్లే ఉంది, మీరు ఆ షాప్ను ఆపి ఆ డిస్ప్లే వేసి అప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. అదే మీరు ఒకరి దగ్గర పని చేస్తే కనుక మీరు రేపు పొద్దున్న రమ్మని చెప్తారు. ఎందుకంటే వాడికి అవసరం లేదు, వాడు ఎంత పని చేసినా సరే వాడికి కావాల్సిన శాలరీ అంతే వస్తుంది. కాబట్టి వాడు మీ మీద కేర్ అనేది తీసుకోవడం జరగదు. నెక్స్ట్, వాడు ఎప్పుడైతే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడో అప్పుడు స్టూడెంట్లకి సపోర్ట్ కూడా రాదు. ఎందుకంటే ఏమన్నా అంటే ఆ కంపెనీని అడుగు, నాకు సంబంధం లేదు, నువ్వు కంపెనీకి పే చేసావు నాకు పే చేయలేదు అని మాటనే దాటేస్తాడనమాట. సో ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఎవరైనా సరే ఎక్కడైనా నేర్చుకోవాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఓనరు అండ్ టీచరు ఒక్కడే ఉండాలి. అలాంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీ అందరూ వచ్చినప్పుడు మీరు అందరూ కూడా డబుల్ డెక్కర్ మొబైల్ తెచ్చుకోండి, ఈఎంఎంసీ చేంజ్ మొబైల్, ఎలాంటి మొబైల్ అనేది తీసుకురండి. మీ ఏరియాలో అవ్వలేని మొబైల్ తీసుకోండి, నేను ఇక్కడ లైవ్లో రిపేర్ చేసి చూపిస్తాను, లైవ్లో రిపేర్ చేయగలిగితేనే మీరు నా దగ్గర జాయిన్ అవ్వండి, లేదంటే నా దగ్గర కూడా వద్దు. నేనేం చెప్తున్నానంటే మీరు పర్ఫెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి, మీరు పర్ఫెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.